చెప్పాలనేది నాకైతే అర్థం. డెఫినెట్‌గా మీరు చెప్పిన పాయింట్స్ చాలా వాలిడ్ పాయింట్స్. నిజంగానే జరిగినాయి. గతంలో ఓటమికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు, మంత్రులందరూ చెప్పినటువంటి అంశాలు కూడా ఇవే. కానీ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటంటే, సాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా చాలా కష్టకాలం అంటే జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితిలోనే ఆయన వెంటండి, ఆయన వెనకాల నడిచి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఆ తర్వాత పార్టీ పెట్టడంలో కావచ్చు, మొన్న 2019 ఎన్నికల్లో అంత మెజార్టీ రావడంలో కావచ్చు, దానికి అప్పుడు వచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాము. జగన్మోహన్ రెడ్డి నోటీస్లో లేకుండా, జగన్మోహన్ రెడ్డితో చర్చించకుండా ఇలాంటి నిర్ణయం ఆయన డైరెక్ట్గా తీసుకుంటారా అనేది ఒక పాయింట్. రెండోది, ఆయన చాలా కోట్ చేస్తూ వచ్చింది ఇంపార్టెంట్గా బీజేపీకి సంబంధించి, అమిత్ షాని, మోదీకి సంబంధించి. ఏంటి ఒకవేళ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రెజర్ కానీ, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంక మీరు డైరెక్ట్గా రాజకీయాల నుంచి తప్పుకోండి, ఇంకా విభేదాలు ఇవన్నీ వద్దు, డైరెక్ట్గా రాజకీయం మేము చూసుకుంటాం అనేటువంటి ఇలాంటి అంశాలకు సంబంధించి ఏమైనా జరిగే ఉంటుందా? లేదా ఒకవేళ ఆయన ఇక్కడ రాజీనామా చేసి ఇది కూడా ఒక స్ట్రాటజికల్గా ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందా? అంటే ఇంక కొంతకాలం తర్వాత విజయసాయి రెడ్డి గారిది ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీస్ ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా ఇంకొని కొంతకాలం తర్వాత తెలుస్తుంది. అయితే బీజేపీ వాళ్ళు దీంట్లో ఎంటర్ అయి ఉంటారని నేనైతే అనుకోను. ఓకే. ఎందుకంటే బీజేపీ రాజకీయ వైరం వైసీపీతో ఏం లేదు. రాజకీయ ప్రత్యర్థి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కూడా జగన్ పట్ల వాళ్ళు ఏమి పెద్ద శత్రుత్వ భావంతో ఏం లేరు, మన కూడా లేరు. అదొక పార్టీ ఇదొక పార్టీ, ప్రతి గుడ్ రిలేషన్ జగన్ గారితో అప్పుడు మెయింటైన్ చేశారు, రాజకీయ సంబంధాలు లేకపోయినా. కాబట్టి ఏదో వైసీపీని చీల్చేవాలని, వైసీపీ నుంచి ఏదో చేసేవాలనే ధోరణి బీజేపీకి ఉండదు, ఆ శత్రుత్వం వాళ్ళకి లేదు. పైపించి ఇప్పుడు బీజేపీతో బిల్లులు విషయాలు వ్యతిరేకించే పరిస్థితి వైసీపీ లేదు. రెండోది, అందుకోసం ఎందుకని మాట అంటున్నా అంటే, విజయసాయి రెడ్డి ఒకరిని లాక్కోవడం కోసం జగన్ తో ఉన్న గుడ్ రిలేషన్స్ పోగొట్టుకోరు కదా. కాబట్టి అది ఉంటుందని నేను అనుకోను. అంటే మీరు అన్నట్టు ఇంత ఇంత పెద్ద డెసిషన్ ని ఆయన ఎలా తీసుకున్నాడు, జగన్మోహన్ తో చర్చించాలి కదా. ఇవన్నీ నేను అదే మొదటే అన్నాను, ఇవి అంటే రాజీనామా చేసి వెళ్ళిపోతాను, ఉంటానా పోతానని చర్చ నడిచి ఉండదు. కానీ ఏదో తీవ్రమైన చర్చ అయితే నడిచింది. ఇప్పుడు కాదు, నెలల క్రితం ఆయన నోటీస్ లో ఉండి జరిగిందంటారు. రాజీనామా అనేది జగన్ గారు ఊహించాడు లేదు నాకు తెలియదు, మనం ఊహించలేదు. కానీ ఇప్పుడు నేను ప్రారంభంలో చెప్పాను కదా, పార్టీ అంటే జగన్ తర్వాత 100 మందిది 1000 మందిది అన్నప్పుడు ఏ ఒక్కరికి ప్రాధాన్యత తగ్గిన వాడు పెద్ద ఫీల్ కాడు. ఇప్పుడు 100 మందిలో నేను ఒకరిని అనుకుంటే ఒకటి నా ప్రయారిటీ తగ్గిస్తే పర్వాలేదు అనుకుంటా. పార్టీ అంటే జగన్ తర్వాత నలుగురిది అనే ముద్ర ఉన్నప్పుడు నా భాగం నాకు ఉంటుంది. దాంట్లో నా పాత్ర తగ్గిపోతే నేను పెద్ద కోల్పోయినట్టు భావిస్తా. 100 మంది పార్టీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే, కానీ బట్ నాకు కూడా ఒక చిన్న స్థానం ఉంది అనుకుంటే ఆ చిన్న స్థానం పోయినా చిన్నదే కదా అనుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి తర్వాత మేము ముగ్గురు నలుగురిదే పార్టీ, ఏం పేరుంది వైసీపీకి, తెలుగుదేశం ఏం ఆరోపించింది, సామంతరాజులు, నలుగురు రెడ్లు, ఉత్తరాంధ్రకు ఒక రెడ్డి, గోదావరికి ఒక రెడ్డి, రాయలసీమకు ఒక రెడ్డి, నెల్లూరు వచ్చింది కదా. నలుగురు రెడ్లు అన్నప్పుడు, ఆ నలుగురు రెడ్డిది రాజ్యం అన్నప్పుడు ఒక రెడ్డికి ఒక ప్రాంతం తగ్గించేస్తే సామంతరాజు రాజ్యం పోయినట్టే కదా. అట్లా సామంత రాజ్యంగా లేకుండా ఉండి డెమోక్రటిక్ గా ఉంటే నాది రాజ్యం ఉండదు, నాది పోయినా ఏం కాదు. నా లాజిక్ అది. అంటే 100 మంది లీడర్లో ఒక లీడర్ గా ఉన్నప్పుడు ఏమి పోదు, పక్కకు పెట్టేసిన అక్కడ. సామంతరాజు అనే ముద్రపడి ఒక ప్రాంతం పోయి ఒక పార్లమెంటరీ పార్టీ పోయిన తర్వాత పెద్దది పోయినట్టే కదా. కాబట్టి ఆ స్ట్రక్చర్ లో వచ్చినటువంటి గుర్తింపు 1 2 3 4 మీరు అన్నారు కదా 2 2 2 అని, ఏ2 అదే సెకండ్ ప్రయారిటీ అన్నారు కదా. ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ అన్న వాడి నుంచి తగ్గిస్తే పెద్ద కాదు, అసలు సెకండ్ ఊరు లేరు, 1 ఆ తర్వాత 100 అంటే ఏం కాదు. ఒకటో తర్వాత రెండో వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు, మూడో వ్యక్తి విజయసాయి రెడ్డి గారు, నాలుగో వ్యక్తి సుబ్బారెడ్డి గారు, ఆ గీత గిట్టేస్తే నాకు పెద్ద స్థానం పోయినట్లు లెక్క. జగన్ తర్వాత రెండోది ఊరు లేరు. ఇప్పుడు తెలుగుదేశంలో 2 ఎవరు, లోకేష్, ఇంకెవరు ఉన్నారా, లేరు కదా. వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారిని పెట్టిన నెంబర్ 2 ఊరు లేరు, నెంబర్ 2 అనరు. నెంబర్ 2 ఆయన ఎవరికి ఇవ్వలేదు. అంటే చంద్రబాబు నాయుడు దగ్గర అచ్చెన్నాయుడికి మంచి పాత్ర ఉంది, సోమిరెడ్డి గారికి మంచి పేరుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఇట్లాంటి పేర్లు ఉన్నాయి. కానీ నెంబర్ 2 పొజిషన్ మాత్రం ఎవరికి ఇలా, వీళ్ళకి ఈకిపోయినా ఆ పేర్లు తెచ్చుకున్నారు వాళ్ళు. నెంబర్ 2 అంటే, నెంబర్ 3 అంటే, నెంబర్ 4 అంటే XYZ. కాబట్టి ఇప్పుడు నెంబర్ 2 నా స్థానం 3కి తగ్గించినా నాకు పెద్ద గోలిపినట్లు లెక్క. కాబట్టి వీళ్ళు ఇప్పుడు వరకు నడిపిన స్ట్రక్చర్ కారణంగా విజయసాయి రెడ్డికి న్యాయం అనే దానికి ప్రయారిటీ పోయింది కదా. పార్లమెంటరీ పార్టీ లీడర్ తగ్గడం అంటే ప్రధానమంత్రి గారితో వాళ్ళతో అనఫిషియల్ కలవాల్సింది తప్ప డైరెక్ట్ స్కోప్ లేదు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ కదా, ఢిల్లీ రాజకీయాలకు సంబంధించి చాలా కీలకంగా. అప్పుడు గతంలో 5 ఏళ్లలో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ఎక్కడా కూడా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా దేశ రాజకీయాల్లో చాలా కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు చేయి జారిపోతున్నాడంటే ఖచ్చితంగా పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. లోకల్ పాలిటిక్స్ చాలా మంది నడుపుతూ ఉంటారు, నార్మల్ గా జరిగాయి ఇవన్నీ.
పార్టీకి డ్యామేజ్ జరగదు. ఆయన డ్యామేజ్ అనుకుంటున్నాడు. ఇప్పుడు మొన్న రాష్ట్రపతి ఎన్నికలు ఇట్లాంటి రాష్ట్రపతి ఎన్నికలు కాదు, మొన్న ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ప్రతిపక్షాలను సంప్రదించాలి. సంప్రదిస్తారు కదా, బీజేపీ వాళ్ళు సంప్రదిస్తారు, కాంగ్రెస్ సార్ ఎవరిని సంప్రదిస్తారు? పార్లమెంటరీ ఆయన మెంబర్ గా ఉన్నాడు కమిటీలో. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు జమిలీ పైన వైసీపీ మద్దతు కోరాలని ప్రధానమంత్రి అనుకున్నారు అనుకోండి, ఎవరితో మాట్లాడతాడు? పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ తో మాట్లాడతాడు. పార్లమెంటరీ లీడర్షిప్ ఉన్నటువంటి వాల్యూ అది. ఆడ ఎల్ఐని పెట్టినా పుల్లైన పెట్టినా మళ్ళీ పార్లమెంటరీ పార్టీ లీడర్ ఆయన జగన్ తో మాట్లాడి సెట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ యాక్సెస్ పోతుంది. అది ఇప్పుడు మీకు అది అనధికారికంగా ఎన్ని సంబంధాలను ఉండొచ్చు, మళ్ళీ అల్టిమేట్ గా లీడర్ తో మాట్లాడాలి కదా. కాబట్టి పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్, అది పోయింది. 2 ఉత్తరాంధ్ర పోయింది, మళ్ళీ ఇచ్చారు. 3 ప్రజా సంఘాల అనుబంధ సంఘాల ఇన్ఛార్జ్ ఆయనే ఉన్నాడు, అది పోయింది. అంటే ఇంపార్టెంట్ అన్ని పోవడం అనేది ఎందుకు? ఓవర్ ఇంపార్టెంట్ ఇచ్చి ఇప్పుడు అందరికీ అందరికీ సమానమైన ఇంపార్టెంట్ ఇచ్చి నాకు 10 రూపాయలు నీకు 10 రూపాయలు అన్న 100 మంది 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు పోతే 10 రూపాయలే అనుకుంటాం. ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చి నలుగురికి ఇచ్చిన తర్వాత ఒక 1000 రూపాయలు పెద్ద పెద్ద అమౌంట్ పోయినట్టే కదా. కాబట్టి ఓవర్ ప్రయారిటీ ఇవ్వడం, మళ్ళీ ఓవర్ ప్రయారిటీ తగ్గించేయడం, అది ఇన్బ్యాలెన్స్ కదా. వాళ్ళకి ఇన్బ్యాలెన్స్, వీళ్ళకి ఇన్బ్యాలెన్స్. ఇప్పటికైనా అది తగ్గించుకుంటే అదే డెమోక్రటిక్ గా నడపాలి పార్టీ అనేది. అందుకే నేను ఇప్పుడు ఓవర్ ప్రయారిటీ ఒక వ్యక్తికి ఇస్తారు, మళ్ళీ సడక్కని దబ్బిచ్చేసాడు అనుకో. జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ పొలిటికల్ సిస్టమ్ తీసుకొచ్చాడు గత 5 ఏళ్లలో అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు కార్పొరేట్ పొలిటికల్ సిస్టమ్ కూడా కాదు అది. కార్పొరేట్ పొలిటికల్ సిస్టమ్ ఎట్లుంటుంది? ఓనర్ ఉంటాడు, మీరందరూ ఎంప్లాయీస్. ఓకే, ఓనరు ఎంప్లాయీ. అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాగా ఉంటుంది. పబ్లిక్ లిమిటెడ్ కావాలి నడపరు. మళ్ళీ దీంట్లో ఈ నలుగురు ఎందుకు? ఓనరు ఇప్పుడు చంద్రబాబు గారు ఓనరు, లోకేష్ గారు ఇంకొక ఓనరు, రెండో ఓనరు, మీరందరూ ఎంప్లాయీస్. ఇక్కడ కూడా జగన్ ఓనరు, మీతో ఇక్కడ ఓనర్ తర్వాత ఒక నలుగురు ప్రతినిధులు ఉన్నారు అనే ముద్ర వచ్చి పడింది కదా. కాబట్టి ఓనర్ ప్రతినిధిగా ఉన్న వ్యక్తి తగ్గిస్తే పెద్ద పాత్ర పోయినట్టే కదా. సజ్జల గారికి సంబంధించి అంశం కూడా చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దాని మీద ఏమన్నా కామెంట్ చేస్తారా మీరు? అది గతంలో వీళ్ళిద్దరికి మధ్య కొంత ప్రియారిటీస్ పరంగా కూడా కొంత విభేదాలు వచ్చాయి, తద్వారా కూడా ఆయన ఏమన్నా హర్ట్ అయి ఉండొచ్చు కదా. అంటే సజ్జల రామకృష్ణ ఇప్పుడు పార్టీలో ఏ రాజకీయ పార్టీలోనైనా అధికారాన్ని పంచుకునే ముందు లేదా పార్టీ నాయకత్వాన్ని పొందేటప్పుడు పరస్పరం విభేదాలు వస్తాయి. ఇప్పుడు అన్ని ఒక ఈక్వల్ ప్రయారిటీ ఎవరికి రాదు. కొంత ఎక్కువ కొంత తక్కువ వచ్చినప్పుడు ఈ వర్తమాన రాజకీయాల్లో వీళ్ళే దెబ్బలు కొట్టుకోవడం, వీళ్ళే విభేదాలు రావడం, ఇద్దరికి ప్రయోజనాలు ఒకటేగా ఉన్నంత వరకు బాగుంటుంది. ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉంటాం 10 ఏళ్ళు, కానీ మళ్ళీ ఒక మంత్రివర్గం ఇస్తున్నప్పుడు మీకు ఒకరికి అవకాశం వస్తుంది, మీ ఇద్దరిలో ఒకరికి ఇస్తానంటారు, ఖచ్చితంగా మన ఇద్దరిలో విడిపోతాం, అన్నింటి స్నేహం పోతుంది. మీకు రాజశేఖర రెడ్డి గారితో అత్యంత ఇష్టంగా మైసూరారెడ్డి గారు ఉన్నారు.